శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో ఎమ్మెల్యేగా నేను ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా నెల్లూరు జిల్లా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా శ్రీ నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి మహానాడు ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశం మా నెల్లూరు జిల్లాకి అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరి సమిష్టి కృషితో ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తామని, ఈరోజు శంకుస్థాపనతో స్టార్ట్ అయినటువంటి ఈ పర్వం ఈ నెల 29వ తేదీ వరకు దిగ్విజయంగా పూర్తి చేసి సక్సెస్ చేసి ఆంధ్ర రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా యొక్క ప్రత్యేకతని చాటే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామనే సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక మొట్టమొదటి మహానాడు మన నెల్లూరు జిల్లాలో చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలాగే సమన్వయం చేసిన మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారికి, అలాగే మంత్రివర్యులు నారాయణ గారికి, ఆనం రామనారెడ్డి గారికి, అలాగే మన గౌరవ పార్లమెంటు సభ్యులు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సహచార శాసనసభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రేపు జరగబోయే మహానాడికి ఉదయగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి మేము మహానాడిని విజయవంతం చేయబోతా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ భూమి పూజించుకొచ్చిన ఉదయగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి నాయకులకి కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ఎమ్మెల్యేల అందరికన్నా అదృష్టవంతురాలు మా ప్రశాంతమ్మ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ మహానాడు కోవూరులో జరగడం అనేది నిజంగా కరెక్ట్ ప్లేస్. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయగలుగుతారో ఆ నియోజకవర్గంలో పెట్టడం నిజంగా స్టేట్ పార్టీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడు మేము మా పెద్దలు చెప్పినట్టు, మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పినట్టు, మా మంత్రులు చెప్పినట్టు మీరు ఏ బాధ్యత తప్పు చెప్తే ఆ బాధ్యత చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈ యొక్క మహానాడు ప్రాధాన్యత ఏంటంటే మా యువ నాయకుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని శాసించి ముందుకు నడిపేటువంటి మనగాడు మా లోకేష్ బాబు గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా అయినటువంటి సందర్భంగా మొట్టమొదట మహానాడిని మా జిల్లాలో పెట్టడం నిజంగా మా అందరూ అదృష్టం. ఎందువల్లంటే వేదిక మీద చూడండి ఒకసారి, అంతా యోధులు మహామహులు, వీళ్ళకి మించిన వాళ్ళు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఇంత ఆర్గనైజింగ్ చేసే కెపాసిటీ ఎవరికి లేదు. ఈరోజు రాజధాని ఉందంటే మహానుభావుడు మా నారాయణ గారు. ఈరోజు దేవాలయాల్లో ఎప్పుడు లేని విధంగా డబ్బులు శాంక్షన్ అవుతున్నాయంటే మా ఆనం రామనాయుడు గారు. అలాగే మా ఎంపీ గారు ఎంతో పేదవాళ్ళకి ఈరోజు అన్నీ చేస్తున్నారంటే మా ఎంపీ గారు. అట్లాగే గతం నుంచి ఎన్నో మహానాళ్ళు సమర్థవంతంగా నిర్వహించినటువంటి మా అధ్యక్షుడు మా బేదా రవిచంద్ర గారు ఇక్కడ ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వీళ్ళందరి నాయకత్వంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి మహానాడు చరిత్రలో కూడా రాబోయే రోజుల్లో కూడా జరగకుండా ఒక్క నెల్లూరు జిల్లాలో జరిగిన మహానాడిని చరిత్రలో చెప్పుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, దీనివల్ల ఖచ్చితంగా కోవూరు కాన్స్టిట్యున్సీకి ఒక మంచి పేరు మొత్తం దేశం మొత్తం మీద గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహానాడిని నెల్లూరు జిల్లాకి ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మహానాడిని నెల్లూరు జిల్లాలో ఎలా నిర్వహించాలా, ఎలా చేస్తే బాగుంటుందనేది పెద్దలందరూ కూడా ఇప్పటిదాకా మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. బయట జిల్లాల్లో మహానాడు జరిగితేనే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎంతో కీలకంగా ఉంటారు. ఇంకా నెల్లూరు జిల్లాలో జరుగుతుంటే నెల్లూరు జిల్లాకు ముందు, నెల్లూరు జిల్లాకి తర్వాత మహానాడు చెప్పుకునే విధంగా వేదిక మీద ఉన్న అతిథి మహానాయులందరితో కలిసి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చే విధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు జరిగిన విధంగా భారీ సంఖ్యతో ఈ జన సందోహంతో ఒక కన్నుల పండుగ వాతావరణంలో అందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా మా కందుకూరు నియోజకవర్గం నుంచి కూడా
ఈ కార్యక్రమానికి వేలాది మందిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. 175 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడతారు చట్టాల గురించి. అయితే ఇక్కడ ఉండే తెలుగుదేశం కుటుంబం మొత్తం, తెలుగుదేశంలో ఉండే స్థానిక నాయకుడి నుంచి మంత్రుల వరకు అందరూ కూర్చొని సమస్యలన్నీ, ప్రజా సమస్యలపైన చర్చించి ఇది చట్టంలోకి తీసుకువెళ్ళడానికి తయారు చేసే ఒక వేదిక ఇది. కాబట్టి ప్రజలందరూ కానీ ఈ వేదికలో మీ యొక్క సమస్యల్ని రిజాల్వ్ చేయబోయే వేదిక. అందరి తెలుగువారి పండగ ఇది, ఒక పార్టీ పండగ మాత్రమే కాదని అందరూ అర్థం చేసుకోవాలి. మరి ఈ పండగలో నెల్లూరులో జరుగుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.